ఏం లేదు బాబు, చదువుకున్నవాడివి, మనుషుల మనస్తత్వాలు తెలిసిన వాడివి. చిన్నతనం వల్ల నా బిడ్డ ఎప్పుడైనా ఏదన్నా తప్పు చేస్తే కడుపులో దాచుకుంటావు కదా. బావగారు, విజయ్ నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. విజయ్ తప్పు చేసే పరిస్థితి, నేను కోపగించుకునే అవసరం రావనే నమ్మకం. గుడ్, వెరీ గుడ్. ఐ విష్ ఇట్. నువ్వు జీవితాంతం ఈ మాటే చెప్పగల స్థితిలో ఉండాలయ్యా. అమ్మా, ఇదిగో తీసుకో. ఏమిటి నాన్న ఇది? మీ అమ్మే బ్రతుకుంటే ఘనంగా సారేది పెట్టి నేను పంపించుండేది. మరి ఏం చేయాలో ఏం కావాలో నాకైతే తెలియదే. అందుకని చెక్ బుక్ ఇస్తున్నాను. అవసరమైన డబ్బు డ్రా చేసి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కో. అబ్బే వద్దు నాన్న. ఏమ్మా, చిన్నప్పుడు నేను తెచ్చిన గౌన్లు పుస్తకాలు తీసుకునేదానివిగా. అఫ్ కోర్స్ పెద్దాను అయ్యావు, నీకు కావాల్సిన భర్త నువ్వు తెచ్చుకున్నావు అనుకో. ఈ నాన్న ఇస్తున్న చిన్న పుస్తకాలైనా తీసుకోమ్మా. అమ్మగారు తీసుకో. ఏమిటయ్యా మీటింగ్ అని ఇప్పుడు చెప్తే అలాగయ్యా? నో ఇది కాదండి, నేను అమ్మాయిని తీసుకుని మెడ్రాస్ పెడుతున్నాను. నువ్వు అయితే ఏమిటి చైర్మన్ గారు వస్తున్నారా? బాబా ప్రాణం తీస్తారు కదా ఇలాగ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అయితే. ఓకే అమ్మా, బ్యాంక్ మీటింగ్ అటమ్మా. మన పేపర్ వచ్చింది, అది ఎక్కడో పడేసా, నేను మర్చిపోయిన వాళ్ళని. నేను తప్పకుండా మీటింగ్ ఉండాలి. చైర్మన్ గారు వస్తున్నారట. ఐఎమ్ సో సారీ. బాబు మీరు బయలుదేరండి. నాన్న, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే నరసయ్య, అమ్మా, నాన్నగారికి మందులు జాగ్రత్తగా ఇస్తూ ఉంటాను. అలాగమ్మా. వాడా బడుద్దాయి, 4 రోజులకు ఒకసారి వాడు పడకేస్తాడమ్మా. వాడికి మందులు నేను ఇచ్చే అవసరం రాకుండా ఉంటే అదే 10,000. నాన్న వెళ్ళొస్తాను. నాన్న ఏమిటమ్మా అది? ఎందుకు? చూడు చూడమ్మా, నువ్వు మరొక ఇంటికి మహారాణి వెళ్తున్నావు. ఊరుకు. ఏముందమ్మా, ఆఫ్టర్ ఆల్ 100 మైళ్ళు 3 గంటల ప్రయాణం. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను. వెళ్ళొస్తాం బావగారు. మంచిది బాబు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హాస్పిటల్ నుంచి ఫోను. వచ్చేస్తున్నారండి. ఏమండి, నిన్న మీకు విషయం చెప్పాను, గుర్తుందా? ఏమిటిది? మర్చిపోయారా? ఈరోజు మా నాన్నగారు పుట్టినరోజు. తిరుపతి వెళదామని చెప్పాను కదా. అదే, ఒక్కగానొక్క కూతుర్ని ఈవేళ రోజును కూడా వెళ్ళకపోతే ఆయన చాలా బాధపడతారండి. అదే రుచియా, తప్పకుండా వెళదాం. నేను హాస్పిటల్కి వెళ్ళి 1 గంట సేపు అక్కడ ఉండి వెంటనే వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉంది. మీకోసం నేను చాలాసేపు ఎదురు చూశాను. మీరు రాకపోవడానికి కారణం రావాలని లేకపోవడమే కానీ వచ్చే వీలు లేకపోవడం కాదని నాకు తెలుసు. ఇంటి అల్లుడిగా మీకు తప్పినా కన్న కూతురిగా నాకు తప్పని ప్రయాణం ఇది. విజయ. లింగయ్య, నిన్న రాలేకపోయానని ఒక్క మాటైనా చెప్పకూడదు కాబోలు. చెప్పకుండా వెళ్ళినందుకు మాట మాత్రానికైనా సారీ చెప్పకూడదు కాబోలు. ఇప్పటికైనా నోరు విప్పుతుందేమో చూడు. వెళ్లే ముందైనా చెప్పేళ్ళకూడదా?
విజయ విజయ చూసావా ఇవాళ ఎన్ని గంటలకు వచ్చాను? అదేమిటి కళ కాదు నిజమే. అబ్బా మీరేమిటి ఇంత తంగలాడే రావడం ఏమిటి? అదే మరి. ఏమిటి ఒళ్ళు బాగుండలేదా? అయితే అన్న మర్చిపోయారా? అదేం కాదు, ఇవాళ పెద్దగా పేషెంట్ లేరు, అందుకని నీతో సరదాగా గడుపుతున్నాను. మందుల వాసన, ముందు స్నానం చేసి బట్టలు మార్చుకోండి. అదేమిటి అలా చూస్తున్నావు? ఈ సుఖమేనండి నేను కోరుకున్నది. అలసిపోయి వచ్చిన భర్తకి తృప్తిగా వేడన్నం తినిపించాలని, సేద తీరేలా సేవ చెయ్యాలని ఇన్నాళ్ళకి మీరు నాకు ఆ వరాన్ని ఇచ్చారు. ఈ లోపల ఏ పేషెంట్లో వచ్చి మిమ్మల్ని నా నుంచి దూరం చేసే లోపుగా ఒక్కసారి తృప్తిగా చూద్దామని. చూసేస్తాను. మీరుండండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఏమిటి గారు? అమ్మగారు, డాక్టర్ బాబు గారు ఉంటారా? ఎందుకు? మా మామ గడుపులో నొప్పి అంటే మెలక తిరిగిపోతుంటాడమ్మా, పట్టుకోలేకపోతుండా. డాక్టర్ బాబు గారు ఉంటే తీసుకెళ్ళి మంది ఇప్పిద్దామని. అయ్యో పాప, అలాగా ఉండి. ఆయన ఇంకా ఇంటికి రాలేదు గౌరీ. హాస్పిటల్లో కూడా లేరా? లేరమ్మా, నేను ఆడ నుంచే వస్తుండా. అమ్మగారు, డాక్టర్ బాబు గారు రాగానే మా ఇంటి కాడికి పంపండి అమ్మా. అలాగే వస్తాను అమ్మగారు. చూడు గౌరీ, ఒకవేళ ఆయన రాకపోతే వేరే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళు.